శ్రీమాత్ర నమః. మంగళవారం రోజున ఈ 5 పనులను పొరపాటును కూడా చేయొద్దు. చేశారు దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే. అయితే మంగళవారం రోజున చేయకూడని ఆ 5 పనులేంటో, చేస్తే ఏమవుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని పూజించటం వల్ల విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. హనుమంతుడిని పూజించటం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం అశుభం. కాబట్టి మంగళవారం ఎలాంటి వస్తువులు కొనకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి పరిణామంగా నల్ల బట్టలు కొనకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు నల్ల బట్టలు కొనకూడదు. అలాగే ఈ రోజున నల్లని దుస్తులు ధరించవద్దు. ఈ రోజున ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నారింజ రంగు దుస్తులు ధరించడం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయని చెబుతారు. అంతేకాకుండా ఈ రోజున ఇనుము కొనకూడదు. ఇనుము కొనడం అశుభం. అందులో రెండో పరిణామంగా గాజు వస్తువులను కొనకూడదు. ఈ రోజున గాజు సామాను కొనుగోలు చేయవద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున ఏదైనా గాజు వస్తువును కొనుగోలు చేస్తే ధన నష్టం కలుగుతుంది. అలాగే గాజు సామాను ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. దీంతో డబ్బు వృధా అవుతుంది. మూడవ పరిణామంగా భూమిని పూజించవద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం భూమిని కొనకండి. ఈ రోజున భూమి పూజ చేయరాదు. ఈ రోజున భూమిని పూజించటం వల్ల ఇంట్లో దారిద్ర్యం, అనారోగ్యాలు వస్తాయి. ఇలా చేయటం వల్ల ఇంటి పెద్ద లేదా ఇతర సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురి కావచ్చు. నాలుగో పరిహారంగా మాంసం, మద్యం తీసుకోవద్దు. ఈ రోజున మాంసం, మద్యం తీసుకోవడం నిషేధించబడింది. ఈ రోజున మాంసాహారం, మద్యం కొనడం మంచిది కాదు. దీంతో ధన నష్టం కలుగుతుంది. ఇది కాకుండా వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినకూడదు. ఐదవ పరిహారంగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దు. మంగళవారం సౌందర్య సాధనాలు కొనడం అశుభం. ఈ రోజున ఎటువంటి మేకప్ ఉత్పత్తిని కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అలాగే ఈ రోజున ఏ స్త్రీని, వృద్ధులను అవమానించకూడదు. స్త్రీ పట్ల మీ మనసులో ఏదైనా దురభిప్రాయం కలిగి ఉండడం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.